యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అందుకే ఎవరు చేసే పని వాళ్లే చెయ్యాలంటారు. మాన్సి, తనకి బ్యాండేజ్ వేయి. ఆర్య, ఆఫీస్కి టైం అవుతుంది కదా, బయలుదేరు. ఆగు. కాస్త కుదురుగా ఉంటావా? అలా కదులుతుంటే కట్టెలా కట్టను? నేను కూడా తనని కుదురుగా ఉండమని చెప్పడానికే వచ్చాను. తన ఆట కట్టించడం మీ వల్ల కాదు. ఏంటి? అదే కట్టు కట్టడం అని అంటున్నాను. మీకు నొప్పి తెలియకుండా ఉండడానికి ఒక పిట్ట కథ చెప్తాను, బాగా వినండి. ఒక అడవిలో జిత్తుల మారినక్క ఉండేదట. దానికి సింహంతో సమానమైన స్థానం కావాలని కోరిక. ఒకరోజు పొరపాటున దాని ఒంటికి నీలిరంగు అంటుకుపోయి అదొక విచిత్ర జీవిలా మారిపోయింది. ఆ రంగుని అడ్డు పెట్టుకుని తనేదో గొప్ప జీవి అని అడవిలో అందర్నీ నమ్మించి సింహం పక్కన చిన్నగా చేరింది. అంతా బాగానే ఉంది అనుకుంటూ ఉండగా ఒక రోజున జోరున వర్షం కురిసింది. దాని అసలు రంగు బయటపడింది. ఆ నిజం బయటపడ్డాక సింహం పంజా దెబ్బ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదనుకుంటా. ఏంటి, ఇండైరెక్ట్ గా తనని బెదిరిస్తున్నావా? లేక తను రాజనందిని కాదు, ఆ ముసుగులా వచ్చిందని ప్రూవ్ చేయాలనుకుంటున్నావా? నేను చేయడం ఏంటి? కాదు అని ఇందాకే ప్రూవ్ అయింది కదా. తానే రాజనందిని అయితే వీణ ఎందుకు వాయించలేకపోతుంది? ఇలా చేతికి గాయం ఎందుకు చేసుకుంటుంది? పట్టుకున్నావులే, పెద్ద లా పాయింట్. తను ఎప్పుడో నేర్చుకుంది, తనకి ఇప్పుడు ఎలా గుర్తుంటుంది? తన ప్రాబ్లమే మర్చిపోవడం కదా. అంత మాత్రాన తను రాజనందిని కాదని నువ్వెలా అంటావు? ఎందుకంటే అదే నిజం కాబట్టి. ఆ విషయం తనకి తెలుసు కాబట్టి. అలాగా? తను రాజనందిని కాదంటున్నావు, సరే. మరి అసలు రాజనందిని ఎవరు చెప్పు? నువ్వా? నువ్వా? చెప్పు, నువ్వా? రాజనందిని అంటే ఆర్య సార్ మనసుకి దగ్గరైన ప్రేమ.
ఆ ప్రేమ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే రాజనందిని అని నువ్వనుకుంటే సరిపోదు. నీ పిచ్చి ఊహలు మానేసి తనే రాజనందిని అని ఫిక్స్ అయిపో. అరే మాట్లాడమేంటి రాణి? నేను ఫిక్స్ అవ్వడం కాదు, తను రాణి అని మీరే గట్టిగా ఫిక్స్ అయ్యారనుకుంటా. ఏదో అలా ఫ్లోలో వచ్చేసిందిలే. నేను అదే చెప్తున్నాను, ఫ్లోలో అన్నీ వాటంతట అవే బయటికొస్తాయి. వెయిట్ చేయండి. ఏంటి తన కాన్ఫిడెన్స్? నేను రాజనందిని కాదు అని అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతుంది? రాజనందినికి తెలిసిన వీణ తను వాయించడం ఏంటి? ఆర్య సార్ తనని నందిని అని పిలవడం ఏంటి? అంటే అంటే తనే రాజనందినినా? లేక అలా నమ్మిస్తుందా? ఈ రాణి ఆను నోటుకొచ్చిందల్లా వాగిపోతుంటే అలా నోరులో పెట్టుకొని చూస్తావేంటి? ఎదురు సమాధానం చెప్పవా? అక్కడికేదో ఆవిడే పెద్ద రాజనందిని అని ఫీల్ అయిపోతున్నట్టుంది. నేను అదే గమనిస్తున్నాను. గమనించింది చాలే, ముందు ఈ విషయం రాకసుద్దకు చెప్పాలి. నా ఫోన్ ఎక్కడుంది? వాట్? రాణి ఫింగర్స్ కట్ అయ్యాయా? అంత తెగడం ఏంటి? రక్తం కూడా వచ్చింది, కట్టు కట్టడం కూడా అయిపోయింది. ఓ, కాస్త అర్థం అయ్యేటట్టు చెప్పు, అక్కడేం జరిగిందో. అది సంగతి. అయినా రాజనందిని వీణ చాలా బాగా మెటుతారని బ్రోయిన్ లా కాన్ఫిడెంట్ గా చెప్తే, మరి మన సిస్టర్ ఏంటి ఫింగర్స్ కట్ చేసుకుంది? గతాన్ని తవ్వడం స్టార్ట్ చేశాడన్నమాట. గతాన్ని తవ్వడం స్టార్ట్ చేశారా? ఎవరు? ఎవరి గతం? అదే రాజనందినికి బ్రోయిన్లాకి మధ్య గ్యాప్ వచ్చింది కదా, అందుకే తను రాజనందినియో అవునో కాదో అని టెస్ట్ పెట్టుంటాడు. మరైతే కాదా? ఎందుకు కాదు? మరి వీణ వాయించలేదు కదా, అయితే కాదనే కదా? అయ్యో మానసి, ప్రాక్టీస్ లేదు కదా, దానివల్ల అలా అయ్యి ఉంటుంది. అసలు నువ్వు రాజనందినివేనా? చూడు మానసి, గోల్డ్ని గోల్డ్ అని చెప్పడానికి టెస్ట్ కావాలి, అదే మట్టిని మట్టని చెప్పడానికి ఏ టెస్ట్ అవసరం లేదు కదా. ఎందుకంటే చూసిన వెంటనే చెప్పేస్తాం. అంటే మంచి వాళ్ళకే అన్ని కష్టాలు, ముంచిన వాళ్ళకి ఏ కష్టం ఉండదు. అవునక్క, మనం మంచి వాళ్ళం, వాళ్ళు ముంచేవాళ్ళు. అందుకే పాపం అక్క వేళ్ళని రక్తంలో ముంచేశారు. పైగా వాళ్ళకి కొంచెం కూడా అక్క ఫింగర్స్ కట్టాయని ఫీల్ కూడా లేదు. అను అయితే నవ్వింది కూడా. నవ్వుతుంది. ఎందుకు నవ్వదు? నవ్వుతూ చేస్తున్న పనికి రేపు ఏడుస్తూ అనుభవించక తప్పదు. త్వరలోనే కోర్టుకి తప్పక సమాధానం చెప్తుంది. అవునక్క, ఈ 10 రోజులు ఒక్క రోజులా గడిచిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అక్క, నేనిప్పుడే చెప్తున్నాను, రేపు ఈ రాణి రాజనందిని అని ప్రూవ్ అయ్యాక బ్రోయిన్ల పక్కకు వెళ్ళాక నా మాటే వినాలని చెప్పు. అంతేకాని బ్రోయిన్ల చెప్పింది చేస్తాను, అడుగుజాడులో నడుస్తాను అంటే మాత్రం నాకసలు నచ్చదు. ఇంతకీ మీ బ్రోయిన్లా ఎక్కడేంటి? ఆఫీస్కి వెళ్ళారు కదా. మరి రాజనందిని ఇక్కడేం చేస్తుంది?
ఫింగర్స్ ని ఉఫ్ 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 అని ఊదుకుంటూ ఉంది. ఊదుకుంది చాలు గాని అర్జెంటుగా తనని ఆఫీస్కి వెళ్ళి బ్రోయిన్లో ముందు ఊదుకోమను. కొంచెం సింపతి అయినా వస్తుంది. దానివల్ల మనకేంటి యూస్? తనని రాజనందిని అని యాక్సెప్ట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఇది. ఓ మై గాడ్. అయితే ఇప్పుడే అక్కని ఆఫీస్కి పంపించేసి ఫస్ట్ స్టెప్ నేను ఎక్కిచ్చేస్తా. యూ డోంట్ వరీ అక్క. ఏంటి అన్నీ గుర్తొస్తున్నాయా? సార్ అది ఐ మీన్ ఆఫీస్లో అన్నీ అలవాటు కావాలని గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తున్నావా అని అడుగుతున్నాను. ఎస్ సార్. అవును, నీ క్యాబిన్ ఇది కాదు కదా? అది క్యాజువల్గా అన్నీ చూస్తూ ఇలా వచ్చేసాను సార్. ఓ గుడ్. డూ యూ నో వన్ థింగ్? ఈ క్యాబిన్లో ఇంతకు ముందు నా పిఏగా మీరా హెగ్డే ఉండేది. షీ ఈస్ వెరీ యాక్టివ్ అండ్ డెడికేటెడ్ టువర్డ్స్ వర్క్. అంతేకాదు, నేను బ్లైండ్గా నమ్మే అతి కొద్ది మందిలో తను ఒకటి. షీ ఈస్ వెరీ ఫెయిత్ఫుల్ టు మీ. మరిప్పుడు ఆ క్వాలిటీస్ ఉన్నాయో లేవో సార్. ఐ మీన్ మనుషులన్నాక మారిపోతూ ఉంటారు కదా. ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడున్న సిన్సియారిటీ ఇప్పుడు ఉందో లేదో అంటున్నాను. మీకోసం పని చేయడం అలవాటైన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా మీకోసం చేస్తున్నామనే ఫీలింగ్తోనే ముందుకెళ్తుండొచ్చు సార్. గుడ్. అంటే నువ్వు కూడా నా కోసం పని చేయడం స్టార్ట్ చేసావన్నమాట, అంతేగా? నా కోసం వర్క్ చేయడం వరకు ఓకే, బట్ అది నాకు లాభాన్ని తెస్తుందా లేక నష్టాన్ని తెస్తుందా అనేది కూడా ఆలోచించాలి. అండర్స్టాండ్? ఎస్ సార్, ఐ డూ. నువ్వు మీరా? అదే, నువ్వు కూడా డెడికేటెడ్గా డిసిప్లైన్డ్గా మీరాలాగా వర్క్ చేయాల్సి ఉంటుంది. చేయగలవా? I'll try my level best, sir. Good. All the best. Thank you. What? పునర్జన్మ గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును సార్. బేసిక్గా నేను చాలా క్యూరియస్ పర్సన్. ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తిగా ఉంటుంది. యాక్చువల్లీ నేను రీబర్త్కి సంబంధించి కొన్ని బుక్స్, ఫిలాసఫీలు అన్నీ చదివాను.
ఈ ప్రాసెస్లోనే ఇంటర్నెట్లో మీ గురించి చూశాను. మీరు రీబర్త్ మీద పరిశోధనలు చేస్తున్నారని తెలిసి మీ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవాలని వచ్చాను సార్. గుడ్, చెప్పండి, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? అసలు పునర్జన్మ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఉందని నమ్ముతారా లేదా? అసలు పునర్జన్మ ఉందా లేదా అన్న ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే నేను ఈ రీసెర్చ్ని స్టార్ట్ చేశాను. నేను కూడా సైన్స్ని తప్ప ఇలాంటివి బిలీవ్ చేసేవాడినే కాదు. కానీ నా రీసెర్చ్లో భాగంగా కొందరిని కలిసినప్పుడు, వాళ్ళ అనుభవాలు విన్నప్పుడు, వాళ్ళ గురించి లోతుగా తెలుసుకున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. అప్పటి నుంచే నాకు పునర్జన్మ మీద మరింత నమ్మకం కలిగింది. అంటే మీరు పునర్జన్మ ఉంటుందని నమ్ముతారు కదా సార్? ఆఫ్ కోర్స్. కానీ నా స్టడీలో కొంతమందికి నిజంగానే గత జన్మ జ్ఞాపకాలు వెంటాడడం, వాళ్ళు చెప్పిన విషయాలు సింక్ అవ్వడం జరిగాయి. కానీ కొంతమంది మాత్రం తమని తాము వేరొకరిలా ఊహించుకోవడం వల్ల, లైక్ ఓవర్ ఇమాజినరీ ఫేజ్లో ఉన్నవాళ్ళు, ఒక రకమైన భ్రమకి గురవుతారు. అంటే ఇట్స్ లైక్ ఆటో హిప్నోసిస్. సో వీ కాంట్ జడ్జ్ ఇట్ ఆల్వేస్ రైట్. చాలా బాగా చెప్పారు సార్. కానీ నాకు ఒక చిన్న డౌట్ సార్. అడగండి. ఒక వ్యక్తి పునర్జన్మ పొందారే అనుకోండి, సపోజ్ నేనే ఉన్నాను. నేను గత జన్మలో ఎవరో మహారాణి, ఈ జన్మలో ఇలా అనులా పుట్టాను. మరి అప్పటి మహారాణి డిఎన్ఏ, ఇప్పుడు అను డిఎన్ఏ రెండు ఒకటి అవుతాయా సార్? నో, ఇంపాసిబుల్. అదే వంశంలో వేరే తరంలో పుడితే తప్ప అలా మ్యాచ్ అయ్యే అవకాశమే లేదు. ఆ డిఎన్ఏ మ్యాచ్ అయి తీరుతుంది. ఎలా అవుతుంది ఆర్య? ఒకవేళ అలా మ్యాచ్ అయితే తనని మనం రాజనందిని అని ఒప్పుకోవాల్సిందే కదా? అలా ఒప్పుకోవాలనే మ్యాచ్ అయ్యేలా చేస్తారు సండే. ఫింగర్ ప్రింట్స్ విషయంలో కూడా సేమ్ అలాగే కదా జరిగింది. అంటే వాంటెడ్గానే ఎవరో ఇదంతా చేస్తున్నారంటావా? కానీ అంత అవసరం ఎవరికుందో, ఎందుకుందో నాకు అర్థం కావట్లేదు. ఏదేమైనా సరే ఎవరు చేసినా ఇది ఆస్తి కోసమే అయ్యుండొచ్చు. అందరూ ఆస్తుల కోసం చేయరు సండే. కొందరు కోరుకున్న ప్రేమ కోసం కూడా చేస్తారు. ఆర్య, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. నీ శత్రువులకు కావాల్సింది నీ ఆస్తే గాని నీ ప్రేమెంత కోరుకుంటారు? ఒక ప్రాబ్లమో ప్రమాదమో రాగానే అందరూ శత్రువుల్ని అనుమానిస్తారు. కానీ ఆ శత్రువులకు సహకరించే మనవాళ్లే అసలు ప్రమాదమని మాత్రం గ్రహించలేం. మన అనుకునేవాళ్ళు మనల్ని ఎందుకు మోసం చేస్తారు? చేయాలనుకోరు సండే. కానీ చేసే పరిస్థితుల్ని శత్రువులే సృష్టిస్తే, అలా చేయడానికి ఒక బలమైన కారణం ఉంటే చాలు. బంధాలు బలహీనమవుతాయి. అవి ఎంత దూరమైనా తీసుకెళ్తాయి. నీ మాటల్లో నువ్వు ఎవరినో అనుమానిస్తున్నావని మాత్రం నాకు అర్థమవుతుంది. అదెవరో చెప్పార్యా? మన మన అంటున్నావు. ఆ మన ఎవరు? మన మీరా. మీరా మీరానా? మీరా ఎందుకు ఇలా చేస్తుంది? అందులోనూ నీకు ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేస్తుంది? నా కోసమే. అంటే తనే వెనకుండి ఇదంతా నడిపిస్తుందంటావా? కాదు, వేరే వాళ్ళు నడిపిస్తుంటే తానే ముందుండి ఇదంతా చేస్తుంది. ఆర్య, ఎస్ అండే. రాణి మరెవరో కాదు,
మీరానే. రాణి మరెవరో కాదు, మీరానే. ఏమన్నా ఆర్య? రాణి మీరా ఎలా అవుతుంది? నువ్వు నమ్మట్లేదు కదూ? తను రాణి కాదు మీరా అని నీ ముందే ప్రూవ్ చేస్తాను. తనని పిలిపించు. ఎఫ్ఎం మేడం, యా జెండే సార్ ఆర్య సార్ క్యాబిన్కి రమ్మంటున్నారు. ఆల్ రైట్. ఎందుకు పిలిచారు?